హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం రాజస్థాన్లో నాథ్వార్లో శ్రీనాథ్జీ ఇంటి ముందు ఉన్నాం. శ్రీనాథ్జీ యొక్క ఈ ముఖద్వారం పేరు మోతీ మహల్ అంటారు, అంటే ముత్యాల మండపం. ముత్యాల మండపం యొక్క ముఖద్వారం దగ్గర మనం ఉన్నాము. శ్రీనాథ్జీ లోపల విరాజమానుడై ఉన్నాడు. శ్రీనాథ్జీని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, ఉత్తర భారతదేశం ప్రజలు కానీ, దక్షిణ భారతదేశ ప్రజలు కానీ ఎంత వాత్సల్య భావంతో భగవంతుని సేవిస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతునికి ఉదయం నుంచి సాయంకాలం వరకు చిన్నపిల్లలకి ఏ విధంగా అయితే, చిన్నపిల్లలు ఒక రోజులో ఎక్కువ సార్లు వాళ్ళు భోజనం చేస్తుంటారు కదా, ఆ విధంగా స్వామికి ఇక్కడ రకరకాల నైవేద్యాలు రోజు 7 నుంచి 9 సార్లు నైవేద్యం పెడుతుంటారు. అది కూడా చిన్నపిల్లలు ఎక్కువగా మిఠాయి పదార్థాలను ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి ఇక్కడ స్వామికి ఎక్కువగా తీపి పదార్థాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారనమాట. సో రకరకాలైనటువంటి స్వీట్ ఐటమ్స్ అన్నీ కూడా భగవంతునికి ఇక్కడ సమర్పణ చేస్తూ ఉంటారు. సో అందుకని శ్రీనాథ్జీకి ఇక్కడ చాలా ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి నైవేద్యం లడ్డూలు. పెద్ద పెద్ద ఇంత మనం తిరుమలలో ఎట్లయితే స్వామివారి కళ్యాణ లడ్డూలు ఉంటాయో, ఆ కళ్యాణ లడ్డు కన్నా కూడా ఇంకా పెద్ద పరిధిలో ఇక్కడ లడ్డూలన్నీ కూడా ఉంటాయి. స్వామివారికి నైవేద్యం పెడుతుంటారు. నందమహారాజు యశోదమ్మ ఎట్లయితే శ్రీకృష్ణుడిని, ఆ భగవంతుడిని, దేవదేవుని తమ యొక్క ముద్దు బిడ్డగా చూసుకున్నారో, అన్నమాచారి ఏ విధంగా అయితే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు అన్నారు, ఆ విధంగా ఇక్కడ అంత ముద్దుగా వీళ్ళు చూసుకుంటారు భగవంతుడిని. అందుకే ఇక్కడ బోలో కృష్ణ కన్నయ్య లాలికి హతి గొడ పాలికి జయ అని చెప్పేసి భగవంతుని అనేక రకాలుగా ఇక్కడ స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రీనాథ్జీ ఇక్కడికి ఎలా వచ్చారు? మొట్టమొదట మాధవేంద్రపురి బృందావనంలో భగవంతుడిని సేవించడానికి గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ గోవర్ధన పర్వతం దగ్గర గోవిందగుండ దగ్గరికి వెళ్ళారు. ఆయన గోవిందగుండ దగ్గరికి వెళ్ళి, ఆ గోవిందగుండ దగ్గర ఆయన ఉన్నప్పుడు అక్కడ గోవిందగుండ దగ్గర మాధవేంద్రపురికి ఒక పిల్లవాడు వచ్చి చక్కగా కొండ నిండా పాలు ఇచ్చి తాగమని చెప్పాడు. ఆకలిగా ఉన్నట్టు నీకెలా తెలుసయ్యా అని చెప్పేసి మాధవేంద్రపురి అడిగితే, మా ఊర్లో ఎవరే కానీ బృందావనంలో ఆకలిగా ఉండడానికి వీల్లేదు, అందుకని మేము తెచ్చిచ్చాను అన్న. ఆ పాలు తాగితే అమృతభరితంగా ఉన్నాయి. ఆ రాత్రి స్వామి కళ్ళలో కనిపించి కృష్ణుడు, నేను గోపాలుణ్ణి, నేను భూమి లోపల ఉండిపోయాను నేను, సో అందుకని నీవు నన్ను బయటికి తీసి నాకు పూజ ఆరాధన అంతా కూడా చేయాలి అని చెప్పేసి అన్నాడు. అనంటే సో ఆ విధంగా ఏమంటే అక్కడ బృందావనంలో మాధవేంద్రపురికి గోపాలుడు దర్శనమిచ్చి, నేను భూమి లోపల ఉన్నాను, నన్ను బయటికి తీసి నాకు ఆరాధన చేయన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే మాధవేంద్రపురి ఆ భూమిని తవ్వి గోవిందగుండ దగ్గర అక్కడ స్వామిని బయటికి తీశాడు. బయటికి తీసిన తర్వాత అక్కడ గోవర్ధన పర్వతం పైన ఆయన ప్రతిష్ఠించి సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత మళ్ళీ గోపాలుడు చెప్పాడు, నాకు బాగా ఎక్కువగా వేడిగా ఉంది, వేసవికాలంలో చందనం తీసుకురా అని పంపించాడు. అప్పుడు బృందావనం నుంచి మాధవేంద్రపురి చందనం తీసుకురావడం కోసం అని చెప్పి జగన్నాథ్పురికి వెళ్ళాడు. మార్గ మధ్యలో రమణ అనే ప్రదేశంలో ఆగాడు. అక్కడ గోపీనాథుని దర్శించుకున్నాడు. ఆ గోపీనాథుడికి క్షీరాన్నం పెడుతుంటే, నేను గోపాలుడికి క్షీరాన్నం పెట్టాలి, ఇది ఎలా తయారు చేస్తారో ఒకసారి రుచి చూస్తే బాగుంటుంది అనుకున్నాడు. అలా అనుకున్న దానికి మళ్ళీ తానే బాధపడి, అయ్యో దేవుడు తినకుండానే నేను తినాలనుకున్నానే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ భగవంతుడు గోపీనాథుడు ఏం చేశాడు, ఒక కుండ క్షీరాన్నాన్ని దాచిపెట్టి పూజారికి చెప్పి ఈ కొండ తీసుకెళ్లి మాధవేంద్రపురికి ఇవ్వమని చెప్తాడు. ఆ విధంగా ఆ కొండ తీసుకెళ్లి మాధవేంద్రపురికి తీసుకెళ్ళిస్తే ఆయన ఆ క్షీరాన్ని ఆస్వాదించి తర్వాత పూరికి వెళ్ళి అక్కడ చందనం తీసుకొని తిరిగి ప్రయాణంలో మళ్ళీ రెమునాలో ఆగినప్పుడు మళ్ళీ గోపాలుడు ఆయన కల్లో కనిపించి, నువ్వు బృందావనం దాకా రావక్కర్లేదు, గోపీనాథుడికి చందనం అద్దించినట్లయితే గోపాలుడిని నేను ఆ చందనం యొక్క చల్లదనాన్ని బృందావనంలో కూర్చొని ఆస్వాదిస్తాను, గోవర్ధన పర్వతం పైన కూర్చొని ఆస్వాదిస్తాను అని చెప్తాడు. అప్పుడు మాధవేంద్రపురి అక్కడే ఉండిపోయి గోపీనాథుడికి సేవ చేస్తూ చందనం అర్పిస్తూ ఆ వారి యొక్క జీవితాంతం కూడా గోపీనాథ్ సేవలోనే ఉండిపోయి, ఎప్పుడైతే మాధవేంద్రపురి అక్కడ వారి యొక్క లీలలు సమాప్తి చేశారో అప్పుడు ఈ గోవర్ధన పర్వతం మీద ఉన్నటువంటి గోపాలుడిని చూసుకోవడానికి విష్ణుస్వామి సంప్రదాయంలో వస్తున్నటువంటి వల్లభాచార్య వచ్చారు. వల్లభాచార్య వచ్చి ఏం చేశారు, అప్పుడు ఆ గోపాలుడికి పేరు మార్చి శ్రీనాథ్జీ అని చెప్పెట్టారు. శ్రీనాథ్జీ అని పెట్టి చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నారు. ఈ వల్లభాచార్య పుష్టి మార్గ విధానాన్ని అనుసరిస్తారు. ఆ విధానంలో భగవంతునికి శ్రీనాథ్జీకి సేవ చేస్తున్నారు. ఒకసారి పరాయి దేశస్తుల యొక్క దండయాత్ర జరిగినప్పుడు
ఆ పరాదేశస్తులు అసూయాపరులు అవడం చేత విగ్రహాలను ధ్వంసం చేసేటువంటి ఉద్దేశం కలిగిన వారు అవడం చేత అప్పుడు ఏం చేశారు, వల్లభాచార్య తాను ఒక ఎద్దుల బండిలో కూర్చొని ఇంకొక ఎద్దుల బండిలో భగవంతుని పెట్టుకొని శ్రీనాథ్జీని ఆ గోవర్ధన పర్వతం నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి రాజస్థాన్ సురక్షితమైన ప్రాంతం అని చెప్పేసి రాజస్థాన్ వైపు వచ్చారు. రాజస్థాన్ వైపు వచ్చి దారిలో ప్రయాణం చేస్తూ చేస్తూ ఉండగా ఎప్పుడైతే ఎద్దుల బండి సరిగ్గా ఈ ప్రాంతానికి వచ్చిందో ఇక్కడ ఎద్దుల బండి ఆగిపోయింది. తర్వాత ఎంత కదిలించినా కూడా కదలలేదు. అప్పుడు వల్లభాచార్య అర్థం చేసుకున్నారు, భగవంతుడు ఇక్కడ ఉండాలనుకుంటున్నాడు, శ్రీనాథ్జీ ఇక్కడ కొలువుండాలనుకుంటున్నాడు అని చెప్పేసి మామూలుగా ఈ ప్రాంతం పేరు హొసద్ అనేసి ఒక ప్రాంతం అన్నమాట. కానీ భగవంతుడు ఇక్కడ కొలువు ఉండడం వల్ల అప్పుడు ఈ ప్రాంతం రాజస్థాన్ రాజు వచ్చి స్వామికి ఇక్కడ ఆలయం కట్టించాడు. ఆలయం కట్టించిన తర్వాత ఊరు పేరు కూడా మార్చేశారు. భగవంతుడు శ్రీనాథ్జీనే దీన్ని ఎంపిక చేసుకున్నాడు కాబట్టి దీని పేరు కూడా ఊరు పేరు అంతా ఏమైంది, నాథ్ద్వార్. నాథ్ద్వార్ అంటే నాథ్ అంటే శ్రీనాథ్జీ, ద్వార్ అంటే భగవంతుడు ప్రవేశించినటువంటి ఊరు ఇది అని అర్థం. సో ఆ విధంగా దీనికి నాథ్ద్వార్ అని పేరు వచ్చింది. ఇక్కడ శ్రీనాథ్జీ కొలువు ఉన్నాడు. ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటంటే సుదర్శన చక్రం. ఇక్కడ మీరు ఎక్కడా కూడా కనిపించిన విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. ఆలయ గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆ సుదర్శన చక్రానికి అభిషేకం చేసి తైలాభిషేకం అంతా చేసి ప్రత్యేకంగా నైవేద్యాలు పెడతారు. ఎందుకు మీరు సుదర్శన చక్రానికి అంత ప్రత్యేకంగా నైవేద్యాలు పెడతారు, అభిషేకం చేస్తారంటే వాళ్ళు చెప్తారు పూజారులు, మా కృష్ణుడు కన్నయ్య కదా, చిన్ని బాలుడు కదా, ఆ చిన్ని బాలుడిని సుదర్శనుడు కాపాడుతున్నాడు, సుదర్శనుడు రక్షిస్తున్నాడు. కాబట్టి మా కృష్ణుడిని కాపాడేటువంటి మా నందలాల్ని కన్నయ్యలాల్ని కాపాడేటువంటి ఆ సుదర్శన చక్రానికి మేము గౌరవం ఇస్తూ ఈ విధంగా అభిషేకం చేసి ఆరాధన చేసి నైవేద్యం పెడతాము అని చెప్పంటారు. ఆ నైవేద్యం తీసుకోవడానికి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తుంటారు. సో అట్లా ఏమంటే ఇక్కడ సుదర్శన చక్రము 18 భగవద్గీత అధ్యాయాల పైన, 4 వేదాల పైన, విష్ణు కలశం పైన ఆ అష్టసఖులు రాధారాణి అష్టసఖులు ధ్వజం రూపంలో ఉంటారు. అక్కడ ఆ ధ్వజం రూపాల మధ్యలో సుదర్శన చక్రం కొలువై ఉంటాడు. ఆ సుదర్శన చక్రాన్ని ఇక్కడ చక్కగా ఆరాధిస్తారు. సుదర్శనమూర్తి చేత సదా రక్షించబడుతున్న శ్రీనాథ్జీ మనందరినీ కూడా సదా భక్తిలో రక్షించాలని చెప్పి ప్రార్థన చేస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవింద హరే కృష్ణ.